మీరు టొమాటో కాంబినేషన్ లో అన్నారు కదా? అవునండి. సో స్ప్రింగ్ ఆనియన్ టొమాటో కర్రీ. ఓకే, మరి స్ప్రింగ్ ఆనియన్ టొమాటో కర్రీ తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. స్ప్రింగ్ ఆనియన్ టొమాటో కర్రీ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: తరిగిన ఉల్లికాడలు 1 కప్పు, తరిగిన టొమాటోలు 3, తరిగిన ఉల్లిపాయ 1, తరిగిన పచ్చిమిరపకాయలు 2, ధనియాల పొడి 1 టీ స్పూన్, గరం మసాలా 1/2 టీ స్పూన్, ఉప్పు తగినంత, పసుపు చిటికెడు, కారం తగినంత, ఉల్లి విత్తనాలు 1/2 టీ స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1/2 టీ స్పూన్, జీలకర్ర 1/2 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, నూనె 3 టేబుల్ స్పూన్లు. ఓకే, స్టార్ట్ చేద్దామా? కొద్దిగా తగినంత ఆయిల్ వేసుకోండి. మీ మదర్ టంగ్ తెలుగేనండి? తెలుగే అండి. ఓకే ఓకే. సో కొంచెం ఆయిల్ వేడయ్యాక ఇది కలోంజీ అంటారండి. సో ఉల్లి విత్తనాలు, అదే ఉల్లి విత్తనాలు కొంచెం తగినంత కొంచెం వేసుకోవాలి. మన పోపులో జనరల్ గా ఎలా వేసుకుంటామో అలా వేసుకోవాలి. తర్వాత కొంచెం జీలకర్ర వేసుకోవాలి. కొంచెం ఆయిల్ వేడయ్యాక ఒక 2 సెకండ్స్ ఆగాలండి. కొంచెం వేడయ్యాక ఇవి సన్నగా కట్ చేసిన ఉల్లిపాయలు వేసి ఫ్రై చేసుకోవాలి. కొంచెం బ్రౌన్ గా అయ్యే వరకు వెయిట్ చేయాలి. మనం ఉల్లికాయలు వేసుకుంటాం అయినా కూడా ఇంత ఉల్లిపాయ వేసుకోవాలి? వేసుకోవాలండి. ఓకే, కొంచెం థిక్ గా ఉండడానికి ఫ్లేవర్ కోసం కూడా. ఓకే. సో యాక్చువల్ గా అంటే ఆ ఉల్లికాడలకి మనకి ఆ ఉల్లిపాయలు ఉంటాయి కదా చిన్న చిన్నవి, అవి వేసేసుకోవచ్చుగా? అవి వేసుకోవచ్చు, కాకపోతే ఇది టెక్స్చర్ కూడా చేంజ్ అవుతుంది మనకి కర్రీది. అందుకని కొంచెం ఇది బేస్ మెయిన్ ఇది ఇంకోటి ఇది ప్లస్ స్ప్రింగ్ ఆనియన్స్ కలిపితే ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఆనియన్ మెయిన్ అండి, బాగుంటుందని. ఓకే ఓకే. కొంచెం బ్రౌన్ అయ్యే వరకు ఆగాలి. సో ఎప్పుడు చపాతీలో అంటే ఈ కాంబినేషన్ రెగ్యులర్ గా చేస్తుంటారా ఏమిటి మీరు? అంటే రెగ్యులర్ గా అంటే జనరల్ గా మా బాబు ఉన్నాడు, తను టిఫిన్ లో తినడం ఇష్టపడడు, సపరేట్ గా కర్రీ ఇస్తే తినడు. సో ఇది నేను చపాతీలో రోల్ చేసి ఇస్తే రోల్ లాగా తినడానికి ఈజీగా ఉంటుంది. జనరల్ గా స్ప్రింగ్ ఆనియన్స్ అంటే తొందరగా పిల్లలకి ఇష్టం ఉండదు. సో అది పకోడీ కూడా చేస్తాను, కాకపోతే ఆయిల్ ఫుడ్ ఎక్కువగా అవాయిడ్ చేద్దామని ఈ కర్రీస్ తింటే బాగుంటుంది. అందుకని అది రోల్ లో పెట్టేస్తే వాళ్ళకి అందులో ఏముంది ఎలాగో తెలియదు కాబట్టి తినేస్తారు. ఈవెన్ జొన్న రొట్టెలు అయినా, వీట్ ఫ్లోర్ చపాతీ అయినా, పుల్కా అయినా, పూరి అయినా బాగుంటది. కాంబినేషన్ దేనికైనా బాగుంటది. సో అందుకు అంటే మనకు కొద్దిగా ఉల్లి ఫ్లేవర్ తెలియడానికి మీరు ఉల్లి విత్తనాలు, ఉల్లిపాయలు ఇవన్నీ కూడా ఎక్కువ యాడ్ చేస్తున్నారు. కొంచెం బ్రౌన్ అయ్యాయి కదా, దాని తర్వాత కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి. ఇది ఇష్టం లేని వాళ్ళు వేసుకోకపోయినా పర్వాలేదు, ఇది ఆప్షనల్ అనుకోండి. ఇష్టం ఉంటే ఫ్లేవర్ ఇది టేస్ట్ ఉండడానికి ఇష్టమైన వాళ్ళు వేసుకోవచ్చు, ఇష్టం లేని వాళ్ళు వేసుకోకపోవచ్చు, అదంతా కంపల్సరీ కాదు. అది కలిపాక తర్వాత కొంచెం పసుపు తగినంత, కొంచెము కారం పొడి, కొంచెం దీంతో పాటు గ్రీన్ చిల్లీస్ కూడా వేసుకోవచ్చు అండి. ముందుగా నేను వేయలేదు ఎందుకంటే అది ఎర్రగా అయిపోతుంది, తెలియదు మనకి గ్రీన్ చిల్లీస్, అందుకే తర్వాత వేస్తున్నాను. అది వేసి కొద్దిగా కలిపేసి సో స్ప్రింగ్ ఆనియన్ అంటే వేరే వేరే డిషెస్ లో కూడా వాడుతుంటారా? వేరే వేరేగా కూడా వాడతా అండి. ఏదైనా కర్రీలో వేసుకోవాలంటే వేసుకోవచ్చు, లైట్ గా బానే ఉంటుంది. అది కాక ఇంకా మనం పకోడీలు కూడా స్నాక్ ఐటమ్ కోసం ఈవినింగ్ పాలక్, స్ప్రింగ్ ఆనియన్, జింజర్ అన్ని గ్రేట్ చేసి ఉల్లిపాయలు అన్ని వేసి చేస్తాం అనమాట. అది కూడా చాలా బాగుంటది. చాలా వెరైటీస్ ఉంటాయండి. స్ప్రింగ్ ఆనియన్ జనరల్ గా అందరికీ ఇష్టమే ఉంటుంది, అందుకని కొంచెం ధనియాల పొడి వేయాలి. తర్వాత టమాటోస్ కట్ చేసుకున్న ఫైన్లీ చాప్డ్ టమాటోస్ అన్నమాట. ఓకే, మీరేం చేసుకుంటారండి మాధవి గారు? నేను టీచర్ అండి. మీరు టీచరా? యాజ్ ఎ ప్రొఫెషన్ ఐఎమ్ ఎ టీచర్. ఓకే, మీరు ఏ క్లాస్ పిల్లలకి టీచర్? నేను 2nd క్లాస్ కి మదర్ టీచర్ గా చేస్తున్నానండి. ఓకే, నేను ఆల్ 3 సబ్జెక్ట్స్ హ్యాండిల్ చేస్తున్నాను, మ్యాథ్స్, ఈవీఎస్ అండ్ ఇంగ్లీష్ అన్నమాట.
మీ వారు ఏం చేస్తుంటారు? మా వారు ఫైజర్ లిమిటెడ్ లో సీనియర్ డిస్ట్రిక్ట్ మేనేజర్ గా చేస్తున్నారు. ఓకే ఓకే. ఆయన పేరు ఏంటి? ఆయన రాజీవ్ నయన్. మీకు ఒక్కడేనా బాబు? ఒకడే బాబు అండి. తన పేరు అంశ్ నయన్. ఓకే. ఏ క్లాస్ చదువుతున్నాడు? తను 5th క్లాస్ అండి. ఇద్దరు సేమ్ స్కూల్. ఓ మీరిద్దరు సేమ్ స్కూలా? అయితే ఇద్దరు చక్కగా పొద్దున్నే వంట చేసుకుని బాక్స్లన్నీ సర్దుకొని వెళ్ళిపోతుంటారా? అవునండి. నైస్. నేను తన కోసమే అన్ని డిఫరెంట్ ఐటమ్స్ నేను ట్రై చేస్తూ ఉంటాను. తను కొంచెం చూసి తినడు. పిల్లలు కదా, కర్రీస్ అన్ని పాడేస్తారు, బాక్స్ లో తినరు. ఏదైనా డ్రై ఐటమ్ అయితే కొంచెం రోల్ చేసి చపాతీస్ లో ఇస్తే తింటారు అనేసి. ఓకే. కాబట్టి మీకు చక్కగా ఒక ఆప్షన్ ఉంది, అంటే తను తింటున్నాడా లేదా అట్లీస్ట్ చూసుకోవచ్చు అది లంచ్ టైంలో. నెక్స్ట్ ఇప్పుడు లాస్ట్ కి మనము కట్ చేసిన స్ప్రింగ్ ఆనియన్ వేసుకోవాలి. ఓకే. సాల్ట్ వేసాం కదా, ఇప్పుడు కొంచెం గరం మసాలా. ఓకే. 1/4 టీ స్పూన్ అనుకోండి, కొంచెం వేసుకుంటే. అంటే మనకు కొంచెం మసాలా ఫ్లేవర్ లో కావాలి అనుకుంటే కొద్దిగా మనం మసాలా కొంచెం ఎక్కువ యాడ్ చేసుకోవాలి. అక్కర్లేదు, జస్ట్ ఆ స్మెల్ తెలిస్తే చాలు అనుకుంటే తక్కువ తగినంత. అంటే మన టేస్ట్ బట్టి అండి, అందరూ ఒకేలా తినరు కదా. కొందరికి ఎక్కువ మసాలా ఇష్టం, కొందరికి తక్కువ ఇష్టము. పిల్లలకైతే నార్మల్ గా వేస్తే చాలు, వాళ్ళు ఎక్కువగా తినరు కదా. కొంచెం వాటర్ వేయాలండి దీనిలో. ఇప్పుడు మూత పెట్టేస్తే సిమ్ చేస్తే అది ఇంకా అన్ని వేసేసుకున్నాం కదా. అన్ని వేసి సో జస్ట్ ఇది కుక్ అయిపోతే ఇంకా మనం డిష్ అవుట్ చేసేసుకోవచ్చు. ఓకే అండి, ఒకసారి చూద్దామా? ఓకే అండి. ఎందుకంటే ఫ్రూట్స్ అవి కూడా మనకి ఫ్రిడ్జ్ లో ఉంటే అప్పుడప్పుడు పాడైపోతూ ఉంటాయి. అవును, డైలీ వెళ్ళడానికి కూడా టైం ఉండదు కదా మార్కెట్ వెళ్ళి తేవడానికి. అందుకని అలా స్టోర్ చేసుకుంటే చాలా రోజులు ఉంటాయి. సరిపోతుందా ఇలాగా? సరిపోతుంది. తీయొచ్చా ఇంకా మనం? తీయండి. ఇది ఇప్పుడు స్ప్రింగ్ ఆనియన్ టమాటో కర్రీ రెడీ అండి. ఇది మనము ఇలాగే చపాతీస్ తో కానీ, పూరితో కానీ, లేదా మీరు పిల్లల కంటే రోల్ చేసి కూడా ఇవ్వచ్చు. అదేం బయటికి రాదు. రైస్ లో కూడా బాగానే, రైస్ లో కూడా బాగుంటుందండి. దేంతో అయినా తినొచ్చు మనము. ఇది గార్నిష్ చేసుకోవాలండి కొత్తిమీర తోటి. స్ప్రింగ్ ఆనియన్స్ పైన. ఓకే. సో డిష్ రెడీ అండి. నైస్. ఓకే అండి, మరి రెడీ అయిపోయింది డిష్. టేస్ట్ చూసే ముందు స్ప్రింగ్ ఆనియన్ టమాటో కర్రీ తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. స్ప్రింగ్ ఆనియన్ టమాటో కర్రీ తయారు చేసే విధానం: ఒక పాన్ లో నూనె వేసి ఉల్లి విత్తనాలు, జీలకర్ర, ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించాలి. దీనిలో అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, కారం, తరిగిన పచ్చిమిరపకాయలు వేసి వేయించాలి. తర్వాత ధనియాల పొడి, టొమాటో ముక్కలు వేసి ఉడకనివ్వాలి. చివరిగా తరిగిన ఉల్లికాడలు, ఉప్పు, గరం మసాలా వేసి తగినన్ని నీళ్లు పోసి మరి కాస్త ఉడకనివ్వాలి. చివరిగా బౌల్లోకి తీసుకుని కొత్తిమీర, ఉల్లికాడలతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే స్ప్రింగ్ ఆనియన్ టొమాటో కర్రీ రెడీ.